నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే బీసీల సంక్షేమం, సామాజిక ఆర్థిక అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ బీసీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పనతో పాటు సామాజికంగా బీసీలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీసీలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, వారి అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. బీసీలు అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీలు అన్న విషయం మనకందరికీ తెలుసు. మరి బీసీలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో పరుగులు పెట్టారంటే మరి అన్న నందమూరి తారక రామారావు గారు పునాదులు వేస్తే ఆ పునాదులపైన అభివృద్ధి అనే గోపురం కట్టిన వ్యక్తే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి ఈ 2 సంవత్సరాల సుపరిపాలనలో మరి బీసీలకు సింహభాగం వేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి బీసీల సంక్షేమమే మా ధ్యేయం, కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి బీసీలు సమాజానికి మరి బ్యాక్వర్డ్ కాదు, ఈ బీసీలే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్, ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మరి బీసీలు బ్యాక్ బోన్గా తయారు కావాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మొన్నటి రోజున మరి గతంలో మరి బడ్జెట్లో మరి బీసీలకే మరి సింహభాగం వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో 35,000 కోట్లు బీసీలకు కేటాయించారు. రెండో బడ్జెట్లో 47,000 కోట్లు కేటాయించారన్న విషయం తెలియజేస్తూ, మరి మూడో బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలంటే మరి గట్టి పునాదులు వేయాలి. ఆ పునాదే, ఆ వజ్రాయుధమే మరి విద్య అని గ్రహించారు మరి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే ఆశయంతోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీ బిడ్డలకు మరి పెద్దపీట వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, గత ప్రభుత్వంపై పెన్షన్ల విషయంలో తీవ్ర విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అప్పసాని రాజేష్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అర్హులందరికీ న్యాయంగా పెన్షన్లు అందిస్తోందని అన్నారు. ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో అప్పసాని రాజేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పారదర్శకంగా పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, సంక్షేమ పథకాలను ఎలాంటి వివక్ష లేకుండా అమలు చేస్తోందని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని అప్పసాని రాజేష్ పేర్కొన్నారు. 2,000 ఉన్న పెన్షన్కి అదనంగా తన పాలనా హయాంలో ఇంకొక 50% పెంపుదల చేస్తాను అని చెప్పని తాను ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని అనుభవపూర్వకంగా చూసిన మేరకు 200 ఉన్న పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1,000 రూపాయలు పెంచిన నేపథ్యం, 1,000 రూపాయలు అన్న దాన్ని 2,000 రూపాయలు ఒకేసారి పెంచిన నేపథ్యం చూసిన తర్వాత బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా తన గనక పాలనాధికారం దక్కితే ఈ 2,000 పెన్షన్ని ఒకేసారి 3,000 చేస్తాడు అని చెప్పని ఆశించారు. కానీ ఒకసారి పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన వాగ్దానాన్ని డీవేట్ చేసి తన పాలనా హయాంలో ప్రతి సంవత్సరం జూలై 8వ తారీఖు రోజున వాళ్ళ నాయన పుట్టినరోజు సందర్భంగా అంటే ఈ 50% పెంపుదలని ఆయన 4 సంవత్సరాల్లో 12.5% పెంచుతాను అని చెప్పని వాగ్దానం చేసి, అంటే ప్రజలని ఎన్నికలకు ముందు ప్రజల్లో పెంచిన అంచనాల్ని తప్పుదో పట్టిస్తూ అతను తన వాగ్దానాన్ని కూడా పలచన చేసిన తీరు రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. ఇదే క్రమంలో ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 2021 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు వాస్తవంగా కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో ఉధృతంగా ఉన్న సందర్భం, దాదాపుగా వర్క్ ఫ్రమ్ హోమ్లు అలాగే స్కూల్స్ కూడా ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉన్న సందర్భం,
కరెంటు సగటు వినియోగం పెరిగిన నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఏప్రిల్ నెల నుంచి జూలై వరకు సగటుగా తీసుకొని ఏ నెలైనా సరే 300 యూనిట్ల కన్నా ఎక్కువగా కరెంటు వినియోగించితే దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 7 లక్షల పెన్షన్లని కోత విధించిన నేపథ్యం కూడా ప్రజలకు చాలా స్పష్టంగా గుర్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఒక నెల గనక పెన్షన్ తీసుకోకుంటే రెండు నెలల పెన్షన్ కూడా తీసుకోవడానికి వెసులుబాటు లబ్ధిదారులకు ఉంది. అదే క్రమంలో ఒకవేళ 2వ నెల కూడా తీసుకోకుండా ఉన్న 3వ నెల కూడా ఆ లబ్ధిదారుడు ఈ గడిచిన 2 నెలల పెన్షన్ కలిపి 3వ నెల పెన్షన్తో పాటు తీసుకునే వెసులుబాటు ఉంది. అటువంటి వెసులుబాటుని నేను వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ లబ్ధిదారుల డోర్ దగ్గరికే నేను సంక్షేమాన్ని పంపిస్తున్నాను అని చెప్పని ఆర్భాటపు ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి తన పాలనా హయాంలో ఒక నెల పెన్షన్ కనుక తీసుకోకుండా ఉంటే 2వ నెల పెన్షన్ అయితే రద్దు కాదు, కానీ మీ మొదటి నెల పెన్షన్ అమౌంట్ రద్దు అవుద్ది అని చెప్పని లబ్ధిదారులని ఇబ్బందులు పాలు చేసిన తీరు. అంటే ఏ నెల పెన్షనో ఆ నెల తీసుకుంటే తప్పితే మరుసటి నెలకి ఆ పెన్షన్ అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వని విధానాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అమలు చేసిన తీరు కూడా లబ్ధిదారులకి చాలా కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో 45 లక్షల వ్యయంతో నిర్మించనున్న 2 హై లెవెల్ వంతెనలకు ఎమ్మెల్యే టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర రాజకీయాలపై ఆయన స్పందించారు. ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ 4 ప్రధాన గ్రామాలను అనుసంధానించే రహదారులపై మైనింగ్ గ్రాంట్ నిధులతో 2 హై లెవెల్ వంతెనల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. త్వరలోనే విబిజీ రామ్జీ నిధులతో ఆయా గ్రామాలకు మరింత మెరుగైన రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 2 కూడా వాళ్ళు గతంలో 20 ఏళ్లుగా మాకు ఇది కావాలి, ఈ హై లెవెల్ వంతెన అంటే ఈ కల్వర్ట్స్ హై లెవెల్ నిర్మాణం చేస్తే పొలాలకు పోయేటువంటి దానికి ఇక్కడ నుంచి గోవిందపురం నుంచి గోనెపూడికి, రెండవది అక్కడ చందవరం నుంచి బుక్కాపురం వెళ్ళేటువంటి 2 అతి ముఖ్యమైనటువంటి కల్వర్ట్స్. ఇది 40 లక్షల రూపాయలతోటి, అక్కడ 15 లక్షల రూపాయలు. ఈ 2 కూడా కల్వర్ట్స్ నిర్మాణం చేస్తే చందవరం నుంచి బుక్కాపురం వెళ్ళేటువంటి దానికి 5 కిలోమీటర్ల రోడ్డు కూడా అంచనాలు పెట్టి పూర్తి స్థాయిలో జీరాంజీలో దాన్ని చేస్తే ఆ 2 గ్రామాల్లో దాదాపు 3 గ్రామాల రైతులు పొలాలకు పోయేటువంటి దానికి కానీ ఆ భూముల ధరలు పెరిగేటువంటి దానికి ఉపయోగపడుతుంది. 3 గ్రామాల చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు శంకుస్థాపన చేయటం. అదేవిధంగా ఇది మా కొత్త వెంకటేశ్వరం ఉన్నంతకాలం ఈ కల్వర్ట్ నిర్మాణం చేస్తే కోరిపూడి పోవటానికి, పొలాలకు వెళ్ళేటువంటి దానికి, కోటప్పకుండా పోయేటువంటి దానికి అన్ని రకాల ఇది ఉపయోగపడుతుంది. పార్టీలకు అతీతంగా గ్రామస్తులు అందరూ కోరుకునే పెన్షన్ వాళ్ళు అడిగితే దానికోసం ఇప్పుడు 40 లక్షల రూపాయలు ఇది మైనింగ్ గ్రాంట్ కింద శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాము. పూర్తి చేస్తే దీనివల్ల ఏంటంటే గోవిందపురం, గోనెపూడి అందరికి ఉపయోగపడుతుంది, కోటప్పకొండ ఇల్లు పోవటానికి కూడా. కాబట్టి ఈరోజు ఒక 2 ముఖ్యమైన చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కల్వర్ట్స్ కి శంకుస్థాపన చేశాము. అది త్వరలో పూర్తి చేసి రోడ్లు కూడా ఏదైతే గోవిందపురం టు గోనెపూడి, చందవరం టు బుక్కాపురం ఈ రోడ్లు కూడా నిర్మాణం చేస్తే వాళ్ళకి ఆ గ్రామాలు వెళ్ళేటువంటి దానికి దూరం కూడా తగ్గేటువంటి అవకాశం. ఇది గ్రామస్తులందరికీ సంతోషకరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. రెండవది ఎస్ఐఆర్ మీద లేని ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకేంటి విష ప్రచారం చేయడానికే ఆ ఛానల్ పత్రిక పెట్టుకున్నట్టు కనపడుతుంది. వాళ్ళకి బిఎల్ఏలు ఉన్నారు, పార్టీలందరికీ బిఎల్ఏలు పెట్టుకోవచ్చు, ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చేయచ్చు, ఫిల్ చేసి బిఎల్ఓకి ఇస్తే బిఎల్ఓ డిజిటలైజ్ చేస్తాడు. దీంట్లో ఎవరు తీసేసి ఉండదు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
విష ప్రచారం చేసి ఎంతసేపటికి ప్రభుత్వం మీద బురదల్లేటువంటి పనే చేస్తారు. ప్రకాశం జిల్లా కందుకూరులో పిల్లల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు వినూత్నంగా నూతన న్యాయ సేవల శిబిరం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద్ శిబిరాన్ని ప్రారంభించి పిల్లల హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు కట్టుబడి ఉంటాయని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చిన్న వయసు నుంచే చట్టాలపై అవగాహన కల్పించడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ హిమవంశీ మాట్లాడుతూ న్యాయ విజ్ఞాన కార్యక్రమాలకు రెవెన్యూ శాఖ పూర్తి సహకారం అందిస్తోందని చెప్పారు. మనం ఎక్కడో గత 75 సంవత్సరాలుగా చేస్తున్నా మనం ఇంకా పూర్తిగా దానికి రీచ్ అవ్వలేదు. కొన్ని అసమానతలు మాత్రం అలానే ఉండిపోయాయి. అందులో ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన కోసం, అలానే పిల్లలు ఏవైనా అక్రమ రవాణా బాధితులు లేదా బాల నేరస్తులు అనకూడదు. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే చట్టంతో సంఘర్షణ పడుతున్న బాలుడు, బాలిక లేదా అలాంటి వారి కోసం కొన్ని స్పెషల్ ఎనాక్ట్మెంట్స్, స్కీమ్స్ పాస్ చేసుకున్నాం. వాటిని సరిగా అమలు జరుగుతున్నాయా లేదా అని చూడటం కోసం, అలానే ప్రజలందరికీ న్యాయ సహాయం అందుతుంది అని చేయటం కోసం మనకి సుప్రీంకోర్టు స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, స్టేట్లో రాష్ట్ర న్యాయ సేవా సమితి, అలాగే జిల్లా న్యాయ సేవా సంస్థ, ఇంకా ప్రతి మండలానికి కూడా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి వారి హక్కులు ఎలా సాధించుకోవాలి అనే విషయం, న్యాయం అదంటే వాళ్ళకి కొత్తగా వినిపించవచ్చు. ఆ అంతరం తగ్గించడం కోసం అని మనం ఫ్రీక్వెంట్గా అంటే ఇలాంటి సదస్సులు పెట్టుకుంటున్నాం. అవగాహన సదస్సు, అలానే ప్రతి మారుమూల పల్లికి వెళ్ళి న్యాయ విజ్ఞాన సదస్సులు కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మనకి ప్రతి పౌరుడికి, మీ అందరికీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వాటిని సరిచేస్తారు, ఎవరికైనా ఇలాంటి అందరికైనా. అలానే చాలా స్కీమ్లు ఉన్నాయి, పింఛన్లు ప్రజలకి, అలానే వికలాంగులు, వృద్ధులు, వాళ్ళకి పెన్షన్ రావాల్సింది రాకపోయినా వాటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత ఉంది. అమరావతి సచివాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. సచివాలయ ఉద్యోగుల ఓటరు వివరాల నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయం 3వ భవనం అప్సా హాల్లో ఈ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు కొనసాగనుంది. ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సూచించారు. ఈ క్యాంపులో ఎన్యూమరేషన్ ఫారాల ఆన్లైన్ సబ్మిషన్, కొత్త ఓటర్ల నమోదు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వృద్ధురాలు తనపై దాడి చేసి ఇంటి నుంచి బయటకు పంపించడంతో పాటు బంగారు నగదు లాక్కున్నారని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు వివరాల ప్రకారం తెనాలి పట్టణం ఐతానగర్ కు చెందిన జట్టి సుమతీదేవి జూలై 4న తనపై దాడి చేసి ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపించారని తెలిపారు. 2 పేటల బంగారు గొలుసు, 6 చేతి గాజులు, చెవి పోగులు, అలాగే ఇంట్లో ఉన్న 2 లక్షల నగదును లాక్కున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై ఇప్పటికే తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనకు ప్రాణహాని లేకుండా పోలీసు రక్షణ కల్పించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జట్టి సుమతీదేవి జిల్లా ఎస్పీని కోరారు. మేమందరం వేరే ఉంటాం. నేను ఒంటరి మహిళని. నేను ఏ గొడవల్లోకి వెళ్ళను. మేము ఒక ఫంక్షన్కి వెళ్తే మీ అమ్మగారు బయట రోడ్డు మీద ఉన్నారు అంటే 110 ఫోన్ చేస్తే 112 చేయండి అన్నారు. చేయంగానే అర్ధరాత్రి 10:30కు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మగారిని లోపలికి పంపుదాం, ఇంటికి పంపుదామంటే వాళ్ళ కోడలు క్రాంతిప్రియ తలుపులు వేసుకొని తీలా, ఎవరికి పోలీసులకు కూడా వంగలేదు. నేను పెట్రోల్ పోసుకొని తగలబడతాను, నేను తీను అని వాళ్ళనే ఎదిరించింది. అమ్మగారు అలాగే ఉంటే నేను మార్నింగ్ 4వ తారీఖు వెళ్ళి 2 టౌన్ స్టేషన్లో కేసు పెట్టాను. వాళ్ళ కోడలు వాళ్ళు ఇక్కడ ఉండరు, మురళీకృష్ణ అని మిస్ అయ్యాడని కేసు పెట్టిందంట. మేము వార్తలు చూడడం ఎప్పుడు తెలియదు. వాళ్ళ భర్త గురించి కదా, మన పర్సనల్ కాదు కదా అనుకొని మేము ఏమేమి పట్టించుకోవాలి. అమ్మగారిని బయట ఎప్పుడు పడేసిందో ఇంట్లో కూర్చుంది. అయినా మేమల్లా మీడియా పెట్టింది, అన్నీ పెట్టింది, అబద్ధాలన్నీ చదువుతుంది. వాళ్ళు 2005 నుంచి 498 కేసులు వేస్తూ ఉంటుంది. మళ్ళీ విడాకులు తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ వారసులని మళ్ళీ ఆస్తుల కోసం వస్తూ ఉంటారు. అమ్మ వాటా కూడా ఆస్తులు కొడుకులు ఇద్దరికి పార్టీషన్ చేసేసింది. ఈ ఇల్లు కూడా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కట్నంగా ఇచ్చింది. కొడుకు దగ్గర ఉండదు. చిన్న కొడుకు ఆమె కలిసి ఉంటారు, మ్యారేజ్ అవ్వాలి. వాళ్ళ ఇంట్లో మేము రాము, మా ఇంట్లోకి వాళ్ళు రారు. ఎవరి కుటుంబాలు అలాగే. కోడలు శాంతిప్రియ, మురళీకృష్ణ భార్యాభర్తలు. వాళ్ళు ఇలాగే కేసులు వేసుకుంటా ఉంటారు, కలిసిపోతారు. ఈమె ఆస్తిని ఈ చిన్న కొడుకు తెలివి తక్కువవాడు, చదువు లేదు, ఈమెకేనో వృద్ధాప్యం వచ్చింది, బయట ప్రపంచం తెలవదు, నేనే పెత్తనం చేస్తా, నేనంతా రాజకీయ నాయకురాల్ని, నేను ఏది కేసులు 498 అన్ని కేసులు వేస్తాను, ఎవరు మీరందరూ వచ్చినా మీ మీద కూడా కేసు వేసి రాజకీయ నాయకులు అంటే సపోర్ట్ ఉండకపోతే ఎంత చెయ్యరు. ఎవరు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్న, వీళ్ళు. మా అమ్మగారు తన ఇంట్లో తనే ఉంటది. 4/17/44 హౌస్లో ఆమె సొంత ఇల్లు, ఐతానగర్ తెనాలి. ఈ అమ్మాయి వచ్చి మీడియా పెట్టి ఆ కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఉంటున్నారా లేదు అని కేసు పెట్టింది. కేసు పెట్టి నేను అప్పులు నేనే పోషిస్తున్నాను 25 సంవత్సరాల నుంచి అని ఒక కేసు పెట్టి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మళ్ళీ రెండోది నా వారసులు ఇల్లు, నేను అందుకే ఇక్కడ ఉన్నాను ఒక ప్రెస్ మీట్ పెట్టింది వీళ్ళింట్లోనే. మా అమ్మగా అడిగితే నేను కళ్ళు మూసుకుని తెలవదు, ఆమె కనపడదు. డబ్బులు నగలన్నీ తలుపులేసి తీసేసుకొని ఆమెను తోసేసింది. మా ఊరికి రోడ్డు వేయండి, స్కూలుకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అంటూ పల్నాడు జిల్లా చిన్నారులు చేసిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉండటంతో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు ఈ విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలం 75 త్యాలూరు నుంచి తమ్మవరం గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో గ్రామస్తులు, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే సమయంలో ఇబ్బందులు పడుతున్నామని, తమ గ్రామానికి వెంటనే రోడ్డు నిర్మించాలని విద్యార్థులు వీడియో ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా ఊరు తమ్మవరం అండి. మేము జడ్పీహెచ్ఎస్ తాలూరు స్కూల్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి మా ఊరికి 5 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు పడ్డప్పుడు గుంటల నిండా నీళ్ళు వస్తాయి. కొంచెం దయచేసి మాకు రోడ్లు పోయండి. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి దయచేసి తమ్మవారి నుంచి తాళూరుకు పోయే రోడ్డు స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు చర్య తీసుకొని ఈ రోడ్డుకి పోసే మార్గం చూడండి. ధన్యవాదాలు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు తమ్మవరం నుంచి 5 కిలోమీటర్లు అంతా చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది. మీరు దయచేసి రోడ్లు పోయించండి. బస్సులు ఎక్కితే బాగా ఇబ్బందిగా ఉంది. నమస్కారం సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి. మా తమ్మవరం గ్రామం మండలం పల్నాడు జిల్లా 75,000 తమ్మవరం గ్రామానికి 5 కిలోమీటర్లు దారి సరిగ్గా బాగలేదు. పిల్లలు వెళ్ళడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం దయ ఉంచి కొంచెం మాకు రోడ్డు వేసినట్టుగా కొంచెం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం చెప్తున్నారు. ఏమనగా తమ్మవరం గ్రామం నుంచి 70 గ్రామంలో వెళ్తుండగా ఈ మధ్యలో రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి. పిల్లల స్కూల్ బస్సులు 7 బస్సు అండి మాది. రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బ్యాగ్ చేసుకుని బస్సులు కూడా పడుతున్నారు కాబట్టి మీరు మా యందు దయ ఉంచి ఈ రోడ్డుని శాంక్షన్ చేయించి రోడ్డు వేయించవలసిందిగా కోరుచున్నాము. ఎమ్మెల్యే గారు భాషం ప్రవీణ్ గారు కూడా నేను గమనించవలసిందిగా కోరుచున్నాం సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. కొత్తపేట మండలం గోలకోటివారిపాలెం గ్రామంలో పంటలకు నీరు అందక రైతులు కాలువలోనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే సాగునీరు విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. కొత్తపేట మండలం గోలకోటివారిపాలెం గ్రామంలో పంట కాలువకు నీరు వచ్చిన తమ పొలాలకు మాత్రం చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 10 రోజులుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్నప్పటికీ బోధుల ద్వారా నీరు రాకపోవడంతో సుమారు 70 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఆకుమడి వేసేందుకు కూడా నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అయ్యా నమస్తే అండి, నా పేరు త్రిమూర్తులు అండి. ఎలిసిటివారిపాలెం మాది. కోనసీమ జిల్లా, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాదండి. కొత్తపేట మండలం బెల్లకూరు శివారండి మాది. వాడపాలెం హోల్సేల్ అండి. కాలం మీద 2వ ఆయకట్టు వరకు నీరు కూడా అందుతలేదు సార్. ఎప్పుడు అడిగినా అధికారులు మాత్రం అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్తున్నారు తప్ప ఇప్పుడు వరకు నెల 6 రోజులు అయింది సార్. ఆకుమళ్ళు కూడా వేసుకోలేదండి. మేము అందరం కౌలు రైతులేనండి. అవునండి. ఈ వాళ్ళకి కూడా అధికారులకు ఫోన్ చేస్తుంటే మీకు వస్తుందమ్మా, మీకు వస్తుందని మాట తప్ప మమ్మల్ని ఏదో మామూలుగా చెప్తున్నారు తప్ప మాకు అలా నీరు అన్న సుక్క ఇప్పుడు వరకు రాలేదండి. ఏ రైతు అయినా వచ్చి ఏమండి వెళ్ళి బాగు చేద్దామంటే కాళ్ళ నిండా పాములండి. ఆ పాములకి భయపడిపోయి కొంతమంది రైతులు బెదిరిపోయి ఇలా వద్దు కాళ్ళ మంటలేద్దామని మంటలు కూడా ఆకులేసి మంటలేసి మేము అంతా బాగు చేసామండి నీట్గాని. కాళ్ళ బాగు చేసినా కూడా ఇవాళకి కూడా నీరు మాకు ఇవాళకి కూడా నెల 6 రోజులైనా కానీ ఇప్పుడు ఇవాళకి ఒక సుక్క కూడా నీరు రాలేదు సార్. దయించి అధికారులు కూడా మీడియా ప్రతినిధులు కోరేది ఏంటంటే మాకు దయించి మీ సేవల ద్వారా మాకు న్యాయం జరుగుతుందని కోరుకున్నామండి. మాకు ఏం తక్షణమే నీరు కావాలి, మాకు ఏం అక్కర్లేదండి. ఏ అధికారితో మాకు చిత్తత్వం లేదు, ఏమీ లేదు. 10 సంవత్సరాల క్రితం నుంచి ఇదే పోట్లండి బాధ సార్. మొన్న బండారు సత్యానంద గారు ఆపాం సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు అయిన తర్వాత. ఆపితే ఆయన మీకు ఎందుకమ్మా నీరు పుష్కలంగా ఇప్పిందని బాధ్యత నాదని హామీ ఇచ్చిపోరండి. ఇదే ఆయకొట్టు మీద ఇక్కడేనండి. ఇవాళ ఆయన కూడా ఇప్పుడు ఈ సమస్య ఈ మాటలు కూడా ఆయన వింటారని ఇది ఎన్న స్పందించి మాకు నీరు ఇప్పిందారని మేము అడుగుతున్నామండి. అంత మిక్కిలి మాకు ఏమీ లేదు. మాకు అందరూ కౌలు రైతులేనండి. దీంట్లో ఒరిజినల్ రైతులు ఎవరు ఒక్క రైతు కూడా లేరండి. అందరూ కౌలు రైతులే, చిన్న చిత్తగా రైతులు అందరూ ఉన్నారు. ఏమంటే ఇప్పుడు వరకు ఆకుమడికి ఒక్క రైతుకు ఆకుమడి వేయలేదండి. మా దయించి మాకు నీరు ఇప్పించమని మేము పదే కోరుకుంటున్నామండి. నమస్తే సార్. మాది కొత్తపేట మండలం బిళ్ళకూర్చేవారు ఒకడోపాలెం గ్రామం అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. వాడపాలెం హోల్సేల్ కాలువ అసలు ఒక్క సుక్క నీరు స్పందించలేదండి. నెల 10 రోజులు అయింది. నెల 10 రోజుల నుంచి కాలువ అంపడ కూడా పారలేదండి. గత 10 సంవత్సరాల క్రితం మాత్రం కాలువ నెత్తి మీద వెళ్ళేదండి. ఇవాళ కాలువ పక్కంపడా కూడా రావట్లేదండి నీరు. కాలువ అంపడా కింద అంపడనే. అందుకు మాకు ఆకుమళ్ళకి నీరు ఇప్పించారని మరీ కోరి స్పందించినాం. గవర్నమెంట్ అయితే మాత్రం కాలువలు తవ్వించేసాం, ఇచ్చేసాం అన్నీ చెప్తున్నారండి. ఇక్కడ ఏం చేసినా కాలువ పంపడా మాత్రం నీరు ఒక్క సుక్క మాత్రం రావట్లేదండి. ఆకుమళ్ళు వేసుకోవాలో మానేయాలి, ఏం చేయాలో రైతు పరిస్థితి అయోమయంగా ఉంది.
పెద్ద కాలం అమ్మడం మాత్రం వెళ్తున్నాయి కానీ మా పంట కాలకు మాత్రం నీరు రావట్లేదు. అది అధికారులకు చెప్పినా స్పందించలేదండి. అదేదో మీరు దయించి మాకు నీరు ఇప్పిస్తారని మరి మిమ్మల్ని కోరుతున్నామండి. సిపిఐ జాతీయ నాయకుడు కె నారాయణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్న రావణ్ అరెస్టు, ఉపా చట్టం ప్రయోగం, పోలీసుల వ్యవహార శైలిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం కాల రాస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి నాగసుబ్బారెడ్డి కూడా ఆయన వెంట పాల్గొన్నారు. రావణని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినట్టుగా తెలుసుకోవాలి. అరెస్ట్ కావాలి పెట్టేశారు. అతను చేసిన పని ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమి మాట్లాడాడు అదే డైలాగ్ చెప్పాడు. ఇంకా పుల్లు బాగా కాబట్టి ఆయన చెప్పు చూపించాడు, కావాలని చెప్పు చూపించలేదు. అయితే ఈయన దీనిపైన రకరకాల పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు. అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, మళ్ళీ బెయిల్ వస్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రావణ పైన జనసేన సైనికులు దాడి చేస్తారు. అంటే పోలీస్ దాడి చేయడం ఏంటి అంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళ టీడీపీ ఆఫీసర్, జనసేన ఆఫీసర్ దాడి చేస్తారు. చివరికి ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తారు. ఇది మహారాష్ట్ర మొన్న మహారాష్ట్రలో జస్టిస్ మాధవ్ తీర్పిచ్చారు. మోడీ డౌన్ అమిత్ షా డౌన్ చెప్పిన దానికి వాళ్ళ పైన కేసులు పెట్టారు. కేసులు పెట్టి ఆయన అడిగింది ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీలో నిరసన చేసే హక్కు ఉంది, మరి డౌన్ అనేది మాత్రం మీరు అరెస్ట్ చేస్తారా, అదే ఏదన్నా నియంత్రణ చెప్పేసి జస్టిస్ మాధవ్ డైరెక్ట్గా చెప్పారు. అనేక చట్టాలు ఉన్నాయి కూడా. ఇది విచిత్రం ఏంటంటే గత గవర్నమెంట్లో శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో శవాన్ని మాయం చేసి బూడిద కూడా చేస్తారు. ఎక్కడ పోతుంది ఇది? ఏ ప్రభుత్వాలు వచ్చా కూడా పోలీసులు ఉపయోగించి వాళ్ళ ప్రత్యర్థులు ఏం కాల్ చేసే పని చంపేయడం, డోర్ డెలివరీ చేయడం, వ్యవసాయానికి పూర్తి వెళ్లకుండా బూడిద చేసి పారేయడం, చివరికి బూడిద కావాలంటే కూడా నీలా పడిపోవడం. ఇవన్నీ చూస్తుంటే రాజకీయ వ్యవస్థలో ఒక అరాచకం వస్తాం. అరాచకం ప్రతిపక్షాలు చూస్తున్నారు, అధికార పక్షం నుంచి వస్తాం. అధికార పక్షం చూసేటువంటి అరాచకాన్ని ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యం బలోపేతంగా వస్తుంది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది మంచిది కాదు. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి తప్ప, రాజ్యాంగ వ్యతిరేక, న్యాయ వ్యవస్థ వ్యతిరేక పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి మేము అనుసరించాలి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని జై ఆంధ్ర ఉద్యమ నాయకులు తురుగా శ్రీరామ్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ గౌరవం, ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాలు మానుకోవాలని, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా తీవ్ర నిరసనలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఖబర్దార్ కేసీఆర్ అంటూ ఆయన ఘాటుగా హెచ్చరిక జారీ చేశారు. జై ఆంధ్ర. తెలంగాణ నాయకులు మళ్ళీ ఆంధ్ర నాయకుల మీద కారుకూతలకు వస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆ కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని, గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద, ఇతర ఆంధ్ర నాయకుల మీద నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది ఎట్టి పరిస్థితి సహించే ప్రసక్తే లేదు. మీరు 12 ఏళ్ళు పరిపాలన చేసుకున్న తర్వాత కూడా మీరు కాళేశ్వరం గురించి ఈరోజు కూడా మాట్లాడుతున్నారంటే మీ చేతకంతనం అర్థమవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఏం చేయగలిగాడు? కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసేసాడు. 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి అందరూ మాట్లాడారు. ఈరోజు మీరు అదే కాళేశ్వరం వల్ల ఈరోజు మీరు ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు జగదీశ్వర్ రెడ్డి. ఈరోజు నువ్వు వచ్చి మాట్లాడతావు. నీ వెనకాల కేసీఆర్ ఉండి మాట్లాడిస్తున్నాడని మా అందరికీ తెలుసు. కేసీఆర్, నువ్వు, కేటీఆర్ మీరంతా కలిసి చేసే నాటకాలని ఆంధ్ర వాళ్ళు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. గోదావరి జలాల మీద మాట్లాడితే అసలే ఊరుకునే ప్రసక్తి లేదు. కాళేశ్వరంలో కూలేశ్వరం చేశారా? దాంట్లో ఎవరెంత అవినీతి చేశారు మీరు చూసుకోండి. అంతే తప్ప దాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రుల మీద మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే సమస్య లేదు. పైగా గోదావరి జలాల మీద మాట్లాడుతున్నారు. గోదావరి జలాల మీద పూర్తి మిగులు జలాల మీద పూర్తి హక్కులు ఆంధ్రప్రదేశ్కే ఉన్నాయి. సో ఈ విషయాన్ని మర్చిపోయి ఏదో ఒక ఆంధ్ర వాళ్ళు చంద్రబాబు నాయుడు లేదంటే ఇంకో పేరు చెప్పి మీ చేతకాంతనాన్ని ఇప్పటికి 12 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రుల మీద రుద్దేసి ఆంధ్రులని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే
ఈ రోజు కూడా ఆంధ్ర వాళ్ళు ఏదో దోచుకుంటున్నారు అది ఇది అని పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది రోజు ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకోము. ఇది జగదీశ్వర్ రెడ్డికి చెప్తున్నాం, కేటీఆర్కి చెప్తాం, అందరికన్నా ముఖ్యంగా వీళ్ళ వెనకాలండి ఈ కుట్రలు చేసే కేసీఆర్కి ముఖ్యంగా చెప్తాం. కేసీఆర్ నువ్వు ఆ ఫామ్ హౌస్కే పరిమితం అయితే మంచిది, అంతే తప్ప ఓడిపోయి ఈరోజు మళ్ళీ ఆంధ్రుల మీద కుట్రలు చేసి ఆంధ్ర వాళ్ళది ఆంధ్ర వాళ్ళు ఇది అని చెప్పి కుట్రలు చేసి మళ్ళీ నీ రాజకీయాన్ని చేసి మళ్ళీ ఏదో అధికారంలోకి రావడం కోసం ఆంధ్ర వాళ్ళని తిడితే మాత్రం, లేదంటే నీ జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళ చేత మొరిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకోం. ఖబర్దార్ కేసీఆర్. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర. తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కేవీఆర్ ప్రశ్న రావణ్ అరెస్టులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా విమర్శించారు. సోమవారం గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో ఉన్న జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. జర్నలిస్ట్ కేవీఆర్ ప్రశ్న రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాదని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న వ్యక్తులు మాత్రమేనని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థ కీలు బొమ్మగా మారిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కును అణచివేయడం సరికాదని పేర్కొన్నారు. రావణ మావాడు కాకపోవచ్చు, మా పార్టీ కాకపోవచ్చు, వాళ్ళ సతీమణి చెప్పింది మాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని. ఇలాంటి తప్పుడు కేసు పెట్టి ఉగ్రవాదుల మీద పెట్టేటటువంటి కేసుని ఒక యూట్యూబర్ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడనే ఉద్దేశంతో మీరు పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తప్పును తప్పు అని అనకూడదా? తప్పును తప్పు అంటాం. అతనుకు అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి మా వైపు నుంచి కోరితే లీగల్ యాక్షన్, లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఒకసారి చూసినట్లయితే మీరు కేవీఆర్ మా పార్టీ కాదు, రావణ మా పార్టీ కాదు, చచ్చిపోయి బూడిదైపోయినటువంటి సాయికృష్ణ మా పార్టీ కాదండి. ఆయన జనసేన. అంతేకాదు పేరుపోగు క్రాంతి కుమార్ మా పార్టీ కాదండి, ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ హెరాస్మెంట్కి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మా పార్టీ కాదు, తెలుగుదేశం. తెలుగుదేశం రావాలి 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 అని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి కావాలి అని దేశమంతా తిరిగాడు నాన్న. మా పార్టీ కాదు. ఇది వదిలేస్తామా? మానవ హక్కులు అరించిపోతున్నప్పుడు, పోలీసు యంత్రాంగం దుష్ట ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లాగా పోలీసులు వ్యవహరించి ఏ కేసు పడితే ఆ కేసు పెట్టేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు, బాధితుల్ని ముద్దాయిలు చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వారికి రక్షణగా వస్తుంది. అతను తెలుగుదేశం కావచ్చు, అతను జనసేన కావచ్చు, అతను ఏ పార్టీకి చెందినవాడు కావచ్చు, ఒక అన్యాయ సమాజంలో జరుగుతున్నప్పుడు వెలుగెత్తి చాటవలసినటువంటి బాధ్యత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక రాజకీయ పార్టీగా, 40% ఓన్ బ్యాంక్ కలిగినటువంటి రాజకీయ పార్టీగా, ఒక చైతన్యవంతమైన రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఈ తప్పుల్ని ఖండించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ రావణ విషయంలో కూడా అన్యాయంగా, అక్రమంగా ఎక్సెస్ యాక్షన్ చేస్తున్నారు. కేసు పెట్టండి, తప్పులేదు. కేసు పెట్టండి, కోర్టు ప్రొడ్యూస్ చేయండి, బెయిల్ చేస్తే పంపించేయండి, మళ్ళీ వాయిదాలు పిలవండి. అట్ట కాదంట, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు. చివరికి ఇప్పుడు ఎక్కడ చల్లబడ్డారంటే రావణ్ణి నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపించిన తర్వాత అమ్మాయ ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అప్పుడు నిద్రపెట్టినట్టుంది. ఎన్నాళ్ళు పెడతారయ్యా? నాకు అర్థం కాలేదు. ఎన్నాళ్ళు పెడతారు రావణ్ణి? తప్పుడు కేసులు పెట్టి జీవితాంతం లోపల పెడతారా? బయటికి రాడా? ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు? సమస్యలు ఎన్నున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ సమస్యలన్నీ వదిలేసి రావణు, కేవీఆర్ ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని కట్టడి చేసే కార్యక్రమం నేను తెలియగలుగుతానండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరండి కిరా కార్పిన? ఇప్పుడు చూసారా మీరు? ఇన్ని బూతులు మాట్లాడతాడు. సీమరాజు ఎన్ని బూతులు మాట చూశారుగా. వాళ్ళనేమో మీరు పెట్టుబడి పెట్టి మాట్లాడిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. నేను కంప్లైంట్ ఇచ్చా కిరా కార్పి మీదను, సీమరాజు మీద. మీకు గుర్తుందో లేదో? పోలీసులు మేము చేయమన్నారు, రీచ్ చేయమన్నారు. తర్వాత కోర్టుకి వెళ్ళా. కోర్టు వారి ముట్టికెళ్ళేసిన తర్వాత రిజిస్టర్ చేశారు, యాక్షన్ తీసుకోండి.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో చాటి చెప్పిన నాయకుల్లో మాజీ మంత్రి స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ ఒకరని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన 70వ జయంతి సందర్భంగా హనుమకొండలో ఘనంగా నివాళులు అర్పించారు. హనుమకొండలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ 70వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దాస్యం శిరీష్ కర్ణమున మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన నాయకుడిగా ప్రణయ్ భాస్కర్ చిరస్థాయిగా గుర్తుండిపోతారని అన్నారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ స్ఫూర్తిదాయకులు హనుమకొండ నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి 70వ జయంతి 29వ వర్ధంతి. అయితే ఆయనే మనం వదిలేసి 29 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలు ఇంకా ఇప్పటికీ కూడా ఆయన అభిమానులు ఎంతోమంది నెమరేసుకుంటున్నారు. ఇందిరానగర్లో పట్టాలైతేనేమి, సోమిళ్ళ క్వార్టర్స్ అయితేనేమి, హసన్పర్తిలో క్వార్టర్స్ అయితేనేమి, బాలసముద్రము, నాగేందర్ నగర్ ఇక్కడ ఇంటి పలు చోట్ల ఇంటి పట్టాలైతేనేమి, ఉద్యోగాలు పెట్టించుడు, ట్రాన్స్ఫర్లు చేయించుడు, ఇట్లా ఆయనే పవర్లో ఉన్న 2.5 సంవత్సరాల్లోనే ఎంతోమంది జీవితాలని హద్దుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రణయన మా ఇంటి దీపము మాకు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళని కలిసిన ప్రతి ఒక్కరు కూడా అదే బాధపడుతున్నారు. చిన్నప్పుడే నాన్నగారు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళందరి ఆయన అభిమానుల జ్ఞాపకాలతోటి మా నాన్న ఇట్లుంటుండేనా, ప్రణయ్ భాస్కర్ అంటే ఇట్లుంటుండేనా, ప్రణయ్ అన్న అంటే ఇట్లుంటుండేనా అని చెప్పి నేను వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను. ఆ గుర్తులన్నీ నేను తెలుసుకుంటున్నాను. అయితే ఆయనే చూపించినటువంటి సేవా మార్గమే నేను కూడా ఎంచుకొని ఆయన చూపించినటువంటి మార్గంలోనే నేను కూడా నడిచి ఆయన ఆశయ సాధనకై ఎల్లవేళ పోరాడి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎట్లయితే మంచి పేరు సంపాదించుకున్నారో నేను కూడా అదే పేరు నిలబెడతా అని చెప్పి మనవి చేసుకున్నా. అట్లనే వచ్చే సంవత్సరము 30వ వర్ధంతి అయిన కారణంగా మనం ప్రతిసారి నివాళులు అర్పించేటప్పుడు మనకు అక్కడ విగ్రహ స్థాపన, ప్రణయ్ మార్గ్ దగ్గర విగ్రహ స్థాపన మనకు గద్దు ఉన్నది కానీ విగ్రహం లేదు. అది కౌన్సిల్లో కూడా అప్రూవల్ అయిపోయింది. కాబట్టి వచ్చేసరి ఇతర రాజకీయాల రీత్యా అది కాలేదు. ఈసారి మనము వచ్చే సంవత్సరం 30వ వర్ధంతికి ఖచ్చితంగా ఘనంగా ఆయనకి విగ్రహానికి నివాళులు అర్పించి విగ్రహ ఏర్పాటు కూడా చేసుకుంటా అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.